ఎగ్జాక్ట్లీ. అంటే రేషన్ కార్డు ఇప్పుడు వైట్ రేషన్ కార్డు వచ్చేసి మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు, మిగతా పింక్ రేషన్ కార్డు గతంలో ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మీకు మీరు బిలో పావర్టీ లైన్ అనేటువంటిది గుర్తించడానికి మీకు ఆదాయ ధృవీకరణ ఇలాంటివి కొన్ని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు సంపన్న కుటుంబాలు ఉన్నాయి, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నాయి, ఆల్రెడీ వరకు ప్రభుత్వం తరఫు నుంచి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. ప్రైవేట్ జాబ్ చేసేటువంటి వాళ్ళు సాఫ్ట్వేరు తర్వాత పెద్ద పెద్ద స్థాయిలో చేసేటువంటి వారికి ఆల్రెడీ వారికి ఆఫీస్ తరఫు నుంచి హెల్త్కి సంబంధించిన కార్డ్స్ ఉన్నటువంటి పరిస్థితి. వారు కాకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటువంటి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మీరు ఆదాయ ధృవీకరణ పత్రం కింద ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తామంటూ గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆధార్ కార్డుకి ఇప్పుడు రేషన్ కార్డుకి ఈ ఆరోగ్యశ్రీకి లింక్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు వారంతా కూడా వీరు ఫ్రీగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఏదైతే బెనిఫిషియర్ ఉందో ఒక కుటుంబానికి దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా. ఈ విషయంపైన కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో సంతోషం వ్యక్తమయ్యే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కానీ దాని ఇంప్లిమెంటేషన్ పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లింకు లేదని మాత్రమే చెప్పారు. అందరినీ యాసిటీస్గా తీసుకోమని చెప్పారు. కాబట్టి కొద్దిమందికి గతంలో ఆరోగ్యశ్రీ ఉంది కానీ రేషన్ కార్డు రీసెంట్గా కొంతమంది కట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్ది రోజుల్లోనే దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం. రేషన్ కార్డు కొంతమందికి కొన్ని కారణాలతో రేషన్ కార్డులో పేరు కట్ అయిపోయింది, తీసేశారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పాస్బుక్ ఉండి రుణం ఉండి ఎక్కడా రేషన్ కార్డులో పేరు లేకపోతే? ఎగ్జాక్ట్లీ. అంటే రేషన్ కార్డుతో లింకప్ లేదని చెప్పారు డైరెక్ట్గా స్వయంగా ముఖ్యమంత్రి. కాబట్టి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడైతే ఆల్రెడీ మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మీకు రేషన్ కార్డును జత చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తూ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం నిబంధనలు ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయల రూపు మీ కుటుంబం సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు మీద మీరు వైద్యం చేయించుకోవచ్చు ఉచితంగానే. ప్రస్తుతానికి మాత్రం ఈ ఆదాయ ధృవీకరణ పత్రం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోహిత్. రైట్ మధు, రుణమాఫీపై గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్లుండే రైతుల అకౌంట్లలో రుణమాఫీ సొమ్ము జమ కాబోతోంది. ఈ నెల 18న 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ సొమ్మును జమ చేస్తారు. 18 సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ అవుతుంది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని మంత్రులు ఎమ్మెల్యేలకు సూచించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ నిబంధనపై స్పష్టత ఇచ్చారు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ జరుగుతుంది, రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీకి అర్హులు కాదు అంటూ వార్తలు వచ్చాయి. దానిపైన రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో అధికారులకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీని ఇవ్వాలి అని ఆరోగ్యశ్రీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఇప్పటివరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అది పేదలకు మాత్రమే, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రంలోకి అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఇక అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ రైతులకు ఇది గుడ్ న్యూస్. రుణమాఫీపై గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్లుండే రైతుల ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ కాబోతోంది. ఈ నెల 18వ తారీఖున 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరగబోతోంది. 18 సాయంత్రంలోగా రైతుల ఖాతాలలో రుణమాఫీ సొమ్ము జమ కాబోతోంది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపబోతున్నారు.
మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు